నమస్తే. ఇవాళ పొద్దున పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నాడంటే, నేను కూడా వివరణ ఇస్తా, నా మీద ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు, మీరు ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి అయితే మాట్లాడుతున్నారో, మీరు ఏదేదైతే నా మీద అలిగేషన్స్ పెట్టారో అక్కడికి రండి అని చెప్తున్నారు. నేనేమన్నా అంటే, మీరు నా ఆఫీస్కి రండి, ఖచ్చితంగా మీ వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తాం, దాంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు అని చెప్పడం జరిగింది. సో ఆయన మాట్లాడుతూ ఆయన ఇంటెన్షను చివరిగా ఆయన నాతో చెప్పింది ఏంటంటే, మీరు ఇలాగే మాట్లాడితే నాకు ఇబ్బంది అవుతుంది అంటే, ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నంటే నీకు ఇబ్బంది అవుతుంది. నేను మళ్ళీ ఆయనకి చెప్పిన, అంటే మీరు బెదిరిస్తున్నారా అని అంటే, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నా కదా అన్నది ఆయన వర్షన్. అంటే కబ్జాలు చేయొచ్చు, ప్రజల సొమ్మును దోపిడీ చేయొచ్చు, పటాన్చెరు నియోజకవర్గాన్ని సర్వనాశనం చేయొచ్చు, పటాన్చెరు అమీన్పూర్ బేసిన్లో ఉన్న 18 లేక్స్లని చెరబట్టొచ్చు, మీరు మీ బినామీలంతా కలిసి. మళ్ళీ క్వశ్చన్ చేసిన మా మీద ఈ రకమైన ఒక ఇండైరెక్ట్ బెదిరింపులు. ఏం చేస్తారండి? ఏం చేయగలుగుతారు? ఏం చేస్తారు? చేయగలుగుతారేమో, మీకు సామర్థ్యం ఉండొచ్చేమో. కానీ మేము అడిగిన క్వశ్చన్ అయితే అట్లాగే ఉంటుంది కదా, నిఠారుగా నిలబడి. మేము అడిగిన క్వశ్చన్కి అయితే మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు మీ ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిందే కదా, వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిందే కదా. ఏమంటున్నారు? నేను మా నియోజకవర్గ ప్రజలందరినీ దగ్గరగా ఉంటా, నేను ఎమ్మెల్యేని, అంతా మా ప్రజలే అని అంటున్నారు. ఆ ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే 10 సంవత్సరాలుగా మీరు వాళ్ళకి చేసింది ఏంటి? ఫస్ట్ మీరు నా మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పండి. నా ప్రజలు అని అంటున్నారు కదా, మీ పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు మీకు ఓటేసిన వాళ్ళు మీకు ఒక గుర్తు మీద ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏ పార్టీలోకి పోయారు? అదే పార్టీలో ఉన్నారా? మీ ప్రజల తీర్పుని మీరు అవమానపరిచి మీరు ఇంకొక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. ప్రజలకు సమాధానం చెప్పిర్రా ఎందుకు పోయిర్రు? దేనికోసం పోయిర్రు? హడావుడిగా దేనికోసం పోయిర్రు? ఏం తప్పు చేసినా అని రక్షణ కోసం మీరు ఇంకొక అధికార పక్షంలోకి వెళ్ళిరు. మహిపాల్ రెడ్డి గారు, ఇది బీఆర్ఎస్లో ఉన్నట్టుగా మేము ఇండిపెండెంట్గా ఉన్నట్టుగా వ్యవహారం ఎప్పటికీ నడవదే. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు, మారుతుంటుంది కాలం. మేము చేసిన, నేను అది కూడా చెప్పిన ఆయనకి, నేను మాట్లాడింది తప్పైతే మీరు డిఫమేషన్ వేసుకోండి కోర్టులో, తప్పే ఉంది. మీకు ఆ రైట్ ఉన్నది, మీకు ఆ హక్కు ఉన్నది. మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నారా? రండి ఆఫీస్కి, వెల్కమ్. ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను. నేను నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీ ముందు పెడతా, సమాధానం చెప్పాలి. అన్నింటికంటే ముందు మీరు మీ ప్రజలకు సమాధానం చెప్పండి. మిమ్మల్ని గెలిపించింది ఏ పార్టీలో, మీరు వెళ్ళింది ఏ పార్టీలోకి, ఫస్ట్ ఆన్సర్ చెప్పి ఇంకొక నెక్స్ట్ మాట మాట్లాడండి. నేనే తప్పు చేయలేదు, మాకేం సంబంధం అని అంటున్నారు కదా మీరు. ఇంకొక టాపిక్ వచ్చింది, మీరు ఏ రియల్ ఎస్టేట్ ఇన్కారు అది ఇదని మాట్లాడారు కదా, అక్కడికి కూడా వెళ్దామని అంటున్నారు. నేను అదే క్వశ్చన్ రేజ్ చేసిన, మీరు మీ తమ్ముడు ఇంతవరకు ఆ ఇన్కార్ పటాన్చెరు దగ్గర ఉన్న ఇన్కార్ వెంచర్ దగ్గరికి మీరు పోలేదా అని అంటే ఆన్సర్ లేదే మీ దగ్గర. అక్కడికి రా, అక్కడ మాట్లాడదామట. ఏం చేద్దామని అక్కడికి వస్తే? అక్కడికి వచ్చి మాట్లాడేది ఏంటండి? మేము రాకపోయినా మీరు ప్రెస్ మీట్ పెట్టలేరా? ఇన్ని అలిగేషన్స్ మీ మీద వస్తుంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేరా? మీ తప్పు లేదని మీరు చెప్పుకోండి, దాంతోపాటు ఇవన్నీ ఫేక్, ఇవన్నీ కబ్జాలో కట్టిరని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఒక ప్రజాప్రతినిధిగా? మీరు అంటున్నారు నేను ఎక్కడున్నా, నేనే కబ్జాలు చేయలేదని మీరు అంటున్నారు కదా. మరి జరిగిన కబ్జాలను క్వశ్చన్ చేయి, మరి అవెందుకు క్వశ్చన్ చేయట్లే? ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, అదే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన హైడ్రా ఆ చంద్రశేఖర్ 25 విల్లాలు గులగొట్టింది కదా, రైట్ ఆర్ రాంగ్ చెప్పు ప్రజలకి. ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఆ 25 విల్లాల కూల్చివేత పైన ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? సరిగ్గా 10 రోజుల క్రితం మీ లోకల్ చైర్మన్కి సంబంధించిన కట్టడాలు కూల్చేసారు కదా, మరి వాటి మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మేము లేవనెత్తిన వెంచర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, అర్బన్ రైజ్ కానీ, అధిత్రి కానీ, లేకపోతే అవంతిక కానీ, ఇట్లాంటి చాలా వెంచర్లు ఉన్నాయి కదా మీ నియోజకవర్గంలో. ఈ కబ్జాల మీద మేము లేవనెత్తినాం. లేదు ఎక్కడ కబ్జాలు ఉన్నాయనో, లేదు కబ్జా చేసిరనో మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? మహిపాల్ రెడ్డి గారు, మీరు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే, మీకు ఆ బాధ్యత ఉన్నది, అది మీ రెస్పాన్సిబిలిటీ. అది
ఇంత చర్చ జరుగుతుంటే మీడియా ముందుకు రారు, మళ్ళీ ఒకరు చేస్తున్న విమర్శని డైజెస్ట్ చేసుకోలేరు, మళ్ళీ మీరు ఫోన్లు చేసి ధమ్కీలు ఇవ్వడం. మీరు ఇలాగే మాట్లాడితే నాకు బాగుండదంటే దాని మీనింగ్ ఏంటి? దీనికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. ఈడీ మీకు నోటీసులు ఇచ్చిన సమయంలో మీ ఇంట్ల మీదకి వచ్చి రైడ్ చేసిన సమయంలో మీ తమ్ముడు అరెస్ట్ అయ్యింది కదా, ఉత్తగానే అరెస్ట్ చేసిరా? ఏమేమి జప్తు చేసిరండి? ఇగో ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నాకు అవన్నీ ఆన్సర్స్ అక్కర్లేదు, దీనికి సమాధానం చెప్పండి మీరు. టు ద సబ్ రిజిస్ట్రార్ సంగారెడ్డికి రాసింది ఈడీ ఏమని? ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 in the matter of illegal mining in Patancheru, Telangana, prohibition and prior intimation in the event of creation of any further encumbrance on the properties. సో ఈ ప్రాపర్టీస్ మీద ఏమైనా రిజిస్ట్రేషన్స్ కానీ లావాదేవీలు జరగడానికి వీలు లేదు అని చాలా క్లియర్గా ఈడీ చెప్పింది. ఏమేమి ఆస్తులు ఉన్నాయి దీంట్లో, ఏమేం చేయొద్దని చెప్పింది? సేల్ డీడ్స్ కానీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్స్ కానీ, ద లేటెస్ట్ వాల్యూ యాజ్ ఆన్ డేట్, ఏవి చేయడానికి వీలు లేదని చెప్పింది. ఎవరు ఉన్నాయి ఇందులో? మీరు అంటున్నారు కదా మేము ఎక్కడ ఉన్నామో చూపించండి అని. వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళ పేర్ల మీద ఉన్నది, వీళ్ళంతా మీ బినామీలు కాదు. ఇప్పుడు మహమ్మద్ సమీర్ అనేట ఆయన పేరు మీద ఇన్ని ఉన్నాయి. ప్లాట్ నెంబర్ 1 684 స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ నెంబర్ 2 577 స్క్వేర్ యార్డ్స్. వీళ్ళంతా ఎవరండి? వీళ్ళంతా ఎవరు? మీ బినామీలు కాదా? మీరు ఉన్నారా ఇందులో? మీరు కనబడరు ఇందులో. మీరు కనబడేవి కూడా ఉన్నాయి. ఇగో మీరు కనబడేవి కూడా ఉన్నాయి. గూడెం మధుసూదన్ రెడ్డి మీ తమ్ముడు కాదా? డాక్యుమెంట్ నెంబర్ 20990/2020. దీనికి ఆన్సర్ చెప్పు. నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. గూడెం మధుసూదన్ రెడ్డి, డాక్యుమెంట్ నెంబర్ 5156/2023, నాన్ అగ్రికల్చరల్ ఓపెన్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 121, టోటల్ అడ్మెజరింగ్ 1,06,480, 1,06,480 స్క్వేర్ యార్డ్స్, సిచ్యువేటెడ్ ఎట్ పెద్ద కంజర్ల విలేజ్, పటాన్చెరు మండల్, సంగారెడ్డి. 1,06,480 గజాల ప్లాట్ ఎక్కడైనా ఉందా ఈ దేశంలో? తెలంగాణలో ఎక్కడైనా ఉందా? 1,06,480 గజాల ప్లాటు గూడెం మధుసూదన్ రెడ్డి నాకు ఫోన్ చేసిన మైపాల్ రెడ్డి బ్రదర్ మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. ఎక్కడైనా ఉంటుందా ఇది? అసలు ఈ నాన్ అగ్రికల్చర్ కింద ఎట్లా కన్వర్ట్ అయింది? దాన్ని ఎట్లా చూపించారు? ఆ లోకల్ అధికారులు ఏ రకంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసిర్రు? దీనికి ఆన్సర్ చెప్పి. మిగతా ఏం అక్కర్లేదు నాకు. దీనికి ఆన్సర్ చేయి. ఆ ప్లేస్కి రా అంటావా? మీరు నా వర్షన్ తీసుకోండి అనడానికి, లేకపోతే మీరు బెదిరించే వాయిస్కి చాలా తేడా ఉంటుంది. అసలు మీరు ప్రెస్ మీటే పెట్టలే ఇంతవరకు నీ నియోజకవర్గంలో జరుగుతున్న వాటి మీద. ఇవన్నీ తర్వాత అసలు ఇది ఏ పార్టీ నుంచి గెలిచినావు? నువ్వు ఏ పార్టీలోకి పోయినావు? అధికార పార్టీ ఆశ్రయాన్ని ఎందుకు కోరుకున్నావు నువ్వు? ఫస్ట్ దానికి ఆన్సర్ చేయి. ఇవన్నీ ఎక్కడ? అసలు మున్నూతు ట్రస్ట్కి మీకేంటి సంబంధం? మైపాల్ రెడ్డి గారు, మున్నూతు ట్రస్ట్కి మీకేంటి సంబంధం? ఈ గోల్డెన్ కీ మీది కాదు. ఈ గోల్డెన్ కీ వెంచర్ ఎవరిది? మీకు సంబంధం లేదా? ఎవరైనా వస్తారేమన్నాడు? చెట్ల కింద బౌన్సర్లను పెట్టాడా? కన్స్ట్రక్షన్ నడుస్తలేదు. 152 సర్వే నెంబర్ కన్స్ట్రక్షన్ చేయొద్దు అని ఈడీ చెప్తే ఎట్లా నడుస్తున్నాయి అక్కడ కన్స్ట్రక్షన్స్? ఇన్ని తప్పులు చేసుకుంటా మొత్తం పటాన్చెరు నియోజకవర్గాన్ని విచ్ఛిన్నం చేసి పడేసి ఇంకా మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ బెదిరింపులు. మీ బెదిరింపులకు ఎవ్వరు ఇక్కడ భయపడ్డానుకో లేకపోతే దీనికి ఎవరు రెడీగా లేడు. ఇవన్నీ చూసుకుంటూనే వచ్చినాం. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రజల కోసం పనిచేయండి. తిన్న కబ్జాలు, చేసిన కబ్జాలని వదిలేయండి అన్నీ. అప్పుడు ఏమన్నా కొంత ఇదవుతుంది. మీ వల్ల ఏం జరుగుతున్నది? మీ వల్ల పర్యావరణవేత్తలు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఖమ్మం లాంటి పరిస్థితి అమీన్పూర్కి రావచ్చు, పటాన్చెరు నియోజకవర్గానికి రావచ్చు అని. మొత్తం గొలుసుకట్టు అద్భుతమైన చెరువులన్నింటినీ సర్వనాశనం చేసిరు మీరు. బిఫోర్ 10 years ఏమైనా ఇంత ఘోరంగా ఉండేనా పరిస్థితి? మీరు పవర్లోకి వచ్చిన తర్వాతనే కదా ఈ సిచ్యువేషన్ అమీన్పూర్ పటాన్చెరు నియోజకవర్గానికి. ఫస్ట్ మీరు పార్టీ ఎందుకు మారినరో, పార్టీ ఏ పార్టీ నుంచి ప్రజలు ఏ పార్టీ వైపు మీకు ఓటేస్తే ప్రజల్ని అవమానించి, ప్రజల తీర్పును అవమానించి మీరు పార్టీ ఎందుకు మారారో ఫస్ట్ ఆన్సర్ చేయండి.
రెండోది వీటన్నిటి మీద ఫస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టండి. మీ అమీన్పూర్లో ఈ కాంగ్రెస్ కూల్చేస్తున్న, మీరు కాంగ్రెస్లో ఉన్నారు కదా ఇప్పుడు, కాంగ్రెస్ కూల్చేస్తున్న దీని మీద ప్రెస్ మీట్ పెట్టండి. మొన్న కూల్చిన 25 విల్లాల మీద ప్రెస్ మీట్ పెట్టండి. ఇంకా చాలా డేటా ఉంది. మున్నూత్ ట్రస్ట్కి మీకున్న సంబంధాలు ఏంటన్నా తేలాలి. బంగారు వ్యాపారులకి మీకున్న సంబంధాలు ఏంటన్నా తేలాలి. గోల్డెన్ కీ వెంచర్ ఉన్న ప్రాంతంలో ఎప్పుడో డాక్యుమెంట్స్ పోయినాయని చెప్పి 2022లో అప్లై చేసుకున్నారు. వీళ్ళు 40 ఏళ్ళ తర్వాత అప్లై చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్స్ పోయినాయి, ఈ డాక్యుమెంట్స్ కావాలని. ఆ డాక్యుమెంట్స్ ఏదో కొత్తది ఇస్తే దాంట్లో ఏ ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయో వాటన్నింటినీ కబ్జా పెట్టి పడేసారు. ఇంత ఘోరమా? చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.